అప్పుడు దాకా ఆ దొంగలు ఎటువంటి నేరాలు ఘోరాలు పాపాలు చేసి ఆ చెరసాల్లోకి వచ్చారో మనకు తెలియదు. కానీ నరహంతకులు, క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి వారు కూడా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు పౌలు శీల ద్వారా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. భూకంపం వచ్చేసింది అకస్మాత్తుగా, ఊరు మొత్తానికి కాదు, ఆ జైలు వరకు, ఆ చెరసాల వరకే వచ్చిందంట. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, జైలు యొక్క పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. హల్లెలూయా. అసలు తలుపులు ఎట్ట తెరుచుకుంటాయి? భూకంపం వచ్చింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి అంట. కిటికీలు తెరుచుకున్నాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలన్నీ విడిపోయినాయి, సంఖ్యలన్నీ విడిపోయినాయి. ఇక ఖైదీలు ఉంటారు అక్కడ. సరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలన్నీ విడిపోయినాయి. అప్పుడు ఖైదీలు ఏం చేయాలి? పారిపోవాలి. పౌలు శీలలు ఏం చేయాలి? వాళ్ళు కూడా పారిపోవాలి. ఇంకా సంఖ్యలు తెగిపోయినాయి, కాళ్ళు విడిపోయినాయి కదా, తలుపులు తెరుచుకున్నాయి కదా, వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవాలి. మొత్తం జైలు అంతా ఖాళీ అయిపోవాలి. వాళ్ళు అనుకోవచ్చు కదా ఏమని? వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు గొప్ప సహాయం దొరికింది, తలుపులు తెచ్చుకునే దొంగలంతా పారిపోవాలి కదా, వీళ్ళు కూడా పారిపోవాలి కదా, దేవుడే మనకు గొప్ప సహాయం చేశాడు, తప్పించుకోవడానికి ఒక మార్గం చూపించాడని పారిపోవాలి కదా. మరి ఏం చేశారు చూద్దాం. అంతలో సరసాల నాయకుడు మేల్కొని సరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని, వాస్తవానికి అదే అనుకుంటాం మనమైనా, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలందరూ పారిపోయారు. ఇక తెల్లారితే ఎవరిని అడుగుతారు? చెరసాల నాయకుడిని అడుగుతారు. ఏరయ్యా ఖైదీలేరి, పౌలేరి, శీల ఏరి అని అడుగుతారు కదా. పారిపోయిరు అనుకొని కత్తి తీసుకొని తన్ను తాను చంపుకోబోయాడు. ఇక తెల్లారికి నన్ను ఎడిగిరి చంపేస్తారు, నన్ను కాపలా గాయమని చేస్తే నేను నిద్రపోయాను, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలందరూ పారిపోయారు, ఇక నేను బతికినా ఉదయం చంపేస్తారు. అందుకొని తన కత్తి తీసుకొని తన కత్తితో తనే పొడుచుకొని చంపుకోవాలనుకున్నాడు. తను తాను సూసైడ్, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చంపుకొని పోయిను. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోవద్దు అన్నాడు. అక్కడే ఉన్నాడు పౌలు గారు. ఆయన చూస్తున్నాడు ఎవరిని? ఆ చెరసాల నాయకుడిని చూసి అంటున్నాడు, సహోదరుడా నువ్వు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మేమిద్దరం ఇక్కడే ఉన్నాం అనలా, మేమందరం ఇక్కడే ఉన్నాం. అబ్బా ఎంత చక్కని అద్భుతం అది. కొడితే మారుతారా, తిడితే మారుతారా? దేవుని వాక్యం మార్చేసింది మనుషుల్ని. వాళ్ళు బందిపోటు దొంగలు, నరహంతకులు, మాతృచేతులు, అందుకనే వాళ్ళు జైలుకి వచ్చారు. పౌలు శీల ప్రార్థన ద్వారా ఆ ఖైదీలందరూ మారిపోయారు. ఏమన్నాడు? సహోదరుడా నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేము ఎవరూ పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అది దేవుణ్ణి నమ్ముకోవటం అంటే. అవకాశం దొరికిన కాడకల్లా పోవటం కాదు, సందు దొరికిన కాడకల్లా జారిపోవటం కాదు, లాభం ఎటుంటే అటు తిరగటం కాదు. పరిస్థితులు సరిగా లేకపోయినా దేవుని కోసం అటు నిలబడాలి. రూతు ఉంది, నయోమిని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ రూతు నయోమిని వదిలిపెట్టలా. వాస్తవానికి నయోమికి ఇంకా కొడుకులు కూడా లేరు, పుట్టారనే ఆశ లేదు, ఒకవేళ పుట్టిన వాళ్ళు పెద్ద అయిందాక ఉండలేదు. పరిస్థితులు సరిగా లేకపోయినా నయోమిని విడిచిపెట్టలేదు. కానీ నయోమికి మంచి మనసు ఇచ్చాడు. నయోమి రూతుకు మంచి కూతురుగా చూసుకుందనమాట, కూతురుగా చూసుకుంది. అలాగే కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని మనం ఎవరం కూడా వదిలిపెట్టుకోకూడదు. ఖైదీలు పారిపోవాలి కదా, సరే వీళ్ళు అంటే దేవుని సేవకులు, వాళ్ళు పారిపోవాలిగా, వాళ్ళు కూడా పారిపోవాలి, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎంత గొప్ప విషయం. నిజంగా నేను ఒక మాట చెబుతున్నా, పౌలు శీల చెరసాలకు వెళ్ళకపోతే వాళ్ళకి రక్షణ వచ్చేదా? ఖైదీలకు రక్షణ వచ్చేదా? ఖైదీలకు రక్షణ రావాలంటే ఎక్కడికి పోవాలి? కష్టమైనా వెళ్ళాలి. సహోదరుడా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా కేక వేసి చెప్పాను. ఎవరు? చెరసాల నాయకుడు విని అతడు దీపం తెమ్మని చెప్పి లోపలకు వచ్చి వణుకుచు, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు. ఎవరికి వణుకు రావాలి? ఖైదీలకు రావాలి వణుకు. కానీ ఇక్కడ
సరసాల నాయకుడికి వణుకొచ్చిందంట. వణుకు ఎప్పుడొచ్చింది? భయం వేసినప్పుడే కదా. పౌలుకును శీలకును సాగిల పడ్డాడు, అంటే బొక్కబార్లుగా వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడంట. ఫస్ట్ ఏం చేశాడు? తోశాడు పాండ్ర లోపలికని. ఎట్ట తోశాడు? రాగానే నెట్టి పడేసేసాడు. ఇప్పుడు చూసి వాళ్ళని చూసి వణుకుచు సాగిల పడ్డాడు. సరే, ఈరోజు నీకు అవమానపరిచేవాళ్ళు, నిన్ను నిందించేవాళ్ళు, నీ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, దేవుడు ఒకరోజు నిన్ను దీవించినప్పుడు నీ కాళ్ళ మీద పడే రోజు ఒకటి వచ్చింది. కానీ కొంచెం టైం పట్టింది. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు నమ్ముకుంది రాయో రప్పో చెట్టో పుట్టో కాదు. జనం యొక్క పిచ్చి నమ్మకాలని ఆసరా చేసుకుంటున్నారు చాలామంది. నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకుండా అజ్ఞానంలో బతుకుతున్నారు. పాపాన్ని ఎడిదికి వదులుకోలేరు కదా, పాపం వదులుకోలేరు, ప్రభు మార్గంలోకి రాలేరు. చీకటిని ప్రేమించేవాడు చీకటితోనే ఉంటాడు, వెలుగులోకి రాడు. ఇక్కడ చూడండి, ఆ ఖైదీల మనసులు జీవితాలు మారిపోయినాయి. పౌలు శీలలు ప్రార్థన ద్వారా ఆ సరసాల నాయకుడు దీపం తెచ్చి వణుకుచూ వారిని చూసి వారికి సాగిలపడి పౌలు శీలని వారిని వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయలేను. రక్షణ అంటే ఏంది? రక్షణ అంటే ఇప్పుడు ఆయనకు ఉద్యోగం లేదా, ఆయనకి డబ్బు లేదా, ఆయనకి భార్య పిల్లలు లేరా, ఇల్లు లేదా, ఆయనకి ఏమన్నా తక్కువ ఉందా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడుగా. అయితే ఇప్పుడు ఆయనకి ఏమి లేదంట. రక్షణ. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన చూసినటువంటి సరసాల నాయకుడు కూడా రక్షణ పొందాలని కోరిక కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా పారిపోయినట్లయితే ఈయన చంపుకునేవాడు, రక్షణ లేకుండానే చచ్చిపోయేవాడు, నరకానికి పోయేవాడు. ఆయన మరలా బ్రతికి మాట్లాడుతున్నాడంటే అది రెండవ జన్మ ఆయనకి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటే, రక్షణ ఎంత గొప్పదో ఆలోచించండి. ఉద్యోగం కంటే గొప్పది, డబ్బు కంటే గొప్పది, ఇల్లు వాకిలికి అన్నిటికంటే గొప్పది, వెండి బంగారాల కంటే గొప్పది రక్షణ. అందుకని ఆయన రక్షణ కోరుకుని వారికి రక్షణ దయచేసేవాడై ఉన్నాడు. ఎవరైతే రక్షణ కోరుకుంటారో దేవుడు వారికి రక్షణ అనుగ్రహిస్తాడు అన్నమాట.